హలో ఫ్రెండ్స్, మైండ్ పవర్ పార్ట్ 2 సేతు విజ్ఞానంకు కంటిన్యూ చేద్దాము. మనము శరణాగతి అంటే సరెండర్‌నెస్ అనే చాప్టర్‌లో ఉన్నాము. యూ ఆర్ నాట్ యువర్ ఫిజికల్ బాడీ. యూ ఆర్ ద సోల్. యూ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్ఫైనైట్ కాన్షియస్‌నెస్. మీరు దేహం మాత్రమే కాదు. మీరు ఒక ఆత్మ అని తెలుసుకోండి. మీరు అనంతమైన చైతన్య శక్తితో అనుసంధానింపబడి ఉన్నారు. ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ హూ యూ ఆర్. మీరు ఈ దేహం కాదు. టు ద మైండ్ that is holding many limitations. Negative thoughts, negative feelings, and limiting beliefs, wealth, and abundance are the problem. మీ మైండ్లో చాలా పరిమితులు, నెగిటివ్ ఆలోచనలు, నిరాశాకర ధోరణి, నెగిటివ్ ఫీలింగ్స్ మరి పరిమితపు నమ్మకాలను కలిగి ఉన్నట్లయితే సంపద మరి సమృద్ధి అనేవి సమస్యగానే పరిణమిస్తాయి. సో మనకేమని చెప్తున్నారు అంటే, మనం ఫిజికల్ బాడీ ఒక్కటే కాదు. మన ఫిజికల్ బాడీనే అంటే అది మనకు వన్ ఆఫ్ ద పార్ట్. మనకి బాడీ కావాలి. అంటే ఒక ఆత్మ ఈ ప్రపంచం మీద ఉండాలి అంటే ఒక బాడీ కావాలి. ఒక మైండ్ కూడా కావాలి. అంటే మన బాడీ, మైండ్ మాత్రమే కాదు మనము. మన ఒక ఆహ్, ఆత్మలము మనకొక కాన్షియస్ సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది అని చెప్తున్నారనమాట. సో ఈ మైండ్‌లో మనకేమన్నా లిమిటేషన్స్ కానీ, బౌండరీస్ కానీ ఉంటే, లేదా నెగెటివ్ థాట్స్ ఉంటే కనుక, మనలో కావాల్సిన అభివృద్ధి అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ పరిమితులను ఎవరో వచ్చి మీలో ప్రవేశపెట్టడం లేదు. మీ అంతట మీరే వాటిని మీ మైండ్‌లో బంధించుకుంటున్నారు. ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ కెనాట్, నా వల్ల కాదు అనే భావన ఈ పరిమితుల వల్లనే, ఈ పరిమితపు నమ్మకాల వల్లనే కలుగుతుంది. వీటన్నింటిని అంటే పరిమితులు, పరిమితపు నమ్మకాలు, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఫీలింగ్స్ అంతరంగ ప్రపంచానికి నివేదన చేసేయండి. సో మనకి ఏవైతే నెగెటివ్ థాట్స్ అయితే ఉన్నాయో, మనకి బౌండరీస్, లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటిని కూడా మన ఇన్నర్‌కి సరెండర్ చేయమని అంటుందన్నమాట. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తి సృష్టించబడదు, నశించబడదు. ఈ నియమం ప్రకారం నెగెటివ్ ఫీలింగ్స్ నశించబడవు, మరి సృష్టించబడవు. కేవలం భ్రమ, ఛాయ మాత్రమే. వీటిని అంతరంగ ప్రపంచానికి నివేదన చేసినప్పుడు వాటి ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ ఉన్నత ప్రకంపనలుగా పరిణమిస్తాయి. సో ఇందాకేమన్నారు, మనకి ఏవైతే థాట్స్, నెగెటివ్ థాట్స్, బిలీఫ్ సిస్టమ్స్ లిమిటెడ్‌గా ఉన్నాయో వాటిని మన ఇన్నర్‌కి సరెండర్ చేయమన్నారు కదా! ఎందుకు సరెండర్ చేయాలి అంటే, ఇవి అసలు నెగెటివ్ థాట్స్ అనేవి అంటే అసలు ఇట్స్ ఎన్ ఎనర్జీ. సో అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? అది మన బ్రహ్మ నుంచి మాత్రమే వచ్చింది. దానికి నిజంగా ఒక షేప్ అయితే ఏమీ లేదు. అది మనం సృష్టించుకున్న ఒక భ్రమ. ఆహ్, దానిని మన ఇన్నర్ కనుక ఆహ్, ఆహ్, సరెండర్ చేస్తే వాటి నుంచి వచ్చే వైబ్రేషన్స్ హైయర్ వైబ్రేషన్స్‌గా మారతాయి అని చెప్తున్నారు. వన్స్ యూ హ్యావ్ ద ఫార్ములా ఫర్ గోల్డ్, యూ డు నాట్ నీడ్ టు క్యారీ ఎ బ్యాగ్ ఆఫ్ ఇట్ ఆన్ యువర్ బ్యాక్ విత్ ఆల్ ఇట్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్. ఒకసారి కనుక బంగారానికి ఫార్ములా దొరికితే, ఇక దాని గురించి చింతపడటం, ఆందోళన, ఆతృతలతో బాధపడుతూ బంగారం సంచిని వేసుకుని మీ వైపు మోయవలసిన అవసరం ఉండదు. ఈ ఫార్ములా బంగారం లేదా లక్ష్యం సాధించబడినట్లుగా, ధనాన్ని కలిగి ఉన్నట్లుగా, ఆనందంతో, సంతృప్తితో ఒక కొత్త మానసిక ధోరణిని మీ అంతరంగంలో అనుభూతి చెందడమే ఆ ఫార్ములా ఇదే. సో ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, అసలు గోల్డ్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఫార్ములా మనకే ఉందనుకోండి. సో అసలు ఇంకా గోల్డ్ బ్యాగ్స్ పట్టుకొని, గోల్డ్ మనతోనే పట్టుకొని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కదా! అలానే ఈ మనకి ఏదైతే ఆహ్, మనకు అనుకుంటున్న సంకల్పం చక్కగా చేయగలము అని మ చాలా హ్యాపీగా జరిగిపోయినట్లుగా ఊహించుకుంటూ, అది మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే అన కనెక్ట్ అవ్వగలుగుతూ ఉంటే కనుక, ఇంకా అసలు ఆ ఫార్ములా జరుగుతుందా లేదా అనే ఆలోచన, దానికి ఉండవలసిన ఏమైనా లిమిటేషన్స్ మన మైండ్‌లో ఉన్నావో, వాటన్నిటిని క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నారు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే, మనకి కావాల్సిన లక్ష్యాన్ని సాధించగలము అనే ఒక రకమైన ఆహ్, ఆహ్, అంటే దా విల్ పవరు,
అట్లానే దాన్ని ఆనందంతో సంతృప్తితో ఎప్పుడు ఉండగలగటం. కనుక మన ఇన్నర్‌తో మనం ఆ అనుభూతి చెందితే కనుక, ఇంక మనం దాని నెగెటివ్ థాట్స్‌ని ఏమి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. లక్ష్యం సాధించినట్లుగా భావన చెందితే నేను ఎలా ఉంటాను అనుభూతి చెందండి. మీరు వాంఛించిన డబ్బు ప్రస్తుతం మీ చేతుల్లో ఉంటే, మీ వ్యవహార శైలి అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది కూడా అనుభూతి చెందండి. ఎలా అనుభూతి చెందుతారు? అంతరంగంలోని సబ్‌కాన్షియస్ మైండ్‌కి శరణాగతి చేశాను అన్నింటిని. అక్కడే నెరవేర్చుకుంటున్నాను అనే నిశ్చిత భావనతో అనుభూతి చెందండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఈ టైంలో, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ మూమెంట్‌లో అది వచ్చేసినట్లుగా ఊహించుకొని, దాన్ని ఆహ్, విజువలైజ్ చేసుకొని ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. అది ఎలా చేయాలి? మన ఇన్నర్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి నాకు ఇది ఉంది. నేను అది ఉన్నప్పుడు నేను మీకు సరెండర్ అయిపోయా నేను కంప్లీట్‌గా నేను మీకు సరెండర్ అయిపోయాను. నేను అది నాకది వచ్చేసింది. నాకేదైతే కావాలి అనుకుంటున్నానో అది ప్రెజెంట్ మూమెంట్‌లోనే నా దగ్గర ఉంది అని ఇమాజిన్ చేసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనుక సరెండర్ అయిపోతే ఆహ్, అక్కడ మనం అన్నింటిని ఆటోమేటిక్‌గా నెరవేర్చుకుంటాము అని చెప్తున్నారనమాట. నా జీవితంలో నేను వాంఛించిన అన్నింటిని నా యొక్క పూర్ణాత్మ నెరవేరుస్తుంది అనే భరోసాతో ఆస్వాదించండి. Choose to think in ways that will support you in your happiness and success in steady ways that do not. ఆనందము, విజయము, సంతోషం గురించి మార్గాలను ఎంచుకోండి. అంతేకాని వాటికి వ్యతిరేక మార్గంలో వెళ్ళటానికి ఎంచుకోవద్దు. సో, మనకేమైనా సంకల్పాలు, గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏమనుకుంటాము? అది జరుగుతుందా? లేదా? అని చెప్పి మన నెగెటివ్ థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్ అడ్డుమచ్చేస్తూ ఉంటుంది కదా! వాటినన్నిటిని పక్కన పెట్టేసి ఎంతో ఆనందంగా అది మనకి రిజల్ట్ వచ్చేసినట్లుగా ఊహించుకుంటూ ఆహ్, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయి, మన హయ్యర్ సెల్ఫ్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని చక్కగా చేసి పెడుతుంది అని కంప్లీట్‌గా ట్రస్ట్ చేయమని చెప్తున్నారు. చాలా మందికి ఉన్న చెడు అలవాటు ఏదంటే, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఈ ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని, దేశంలో అరాచకాలు, అల్లర్లు ఎక్కువవుతున్నాయని, ఎందుకు విఫలమవుతున్నామో అనే విషయంపై కారణాలు, ఇలా లెక్కలు కట్టుకుంటూ నెగెటివ్ ఎమోషన్స్‌లోకి జారుకుంటున్నారు. లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత బాహ్య ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయా అని ఆలోచించవద్దు. వస్ ప్రపంచ పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరిగానే ఉండవు. ప్రకృతి నిరంతరము మార్పు చెందుతున్నట్లుగా ఈ భూప్రపంచంలో పరిస్థితులు చకచకా మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు బుద్ధుడు, జీసస్ కాలంలో ఈ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు, టీవీ ఉండేవా? ఆనాటి పరిస్థితులే వేరు. ఈనాటి పరిస్థితులు వేరు. కానీ సత్యం అంటే ట్రూత్ అనేది శాశ్వతంగా ఉంటుంది. సత్యం అనేది పరిస్థితులను బట్టి మార్పు చెందదు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ చెప్పిన సత్యాలు శాశ్వతంగా ఉంటాయి. సో, ఏంటంటే మనం బాహ్య ఔటర్ వరల్డ్‌లో ఏం జరుగుతున్నా మన లక్ష్యాలు మనం ఒక గోల్స్ పెట్టుకున్న తర్వాత అవి జరుగుతాయా లేదా అని మన బిలీఫ్ సిస్టమ్‌తో దాన్ని ఆలోచించడం మానేసి, బయట ఔట్‌సైడ్ వరల్డ్‌లో ఏం జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా మనకి ఇన్నర్‌తో దానికి కనెక్ట్ అయిపోయి, సరెండర్ అయిపోయి అది జరిగినట్లుగా ఊహించుకోమని చెప్తున్నారు. యాహ్! సో, ఏం చెప్తున్నారంటే అలా ఆటోమేటిక్‌గా మనకు చెప్పిందేంటి మన ఇన్నర్‌లో ఏదైతే అనుకుంటున్నామో అది ఔట్‌సైడ్ వరల్డ్‌లో మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నారు కదా! సో, ఎలాగా మనలో ఆహ్, ప్యూర్ థాట్స్ ప్యూర్‌గా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతాం. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు. పాస్ట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి గాని ఆలోచించకుండా ప్రెజెంట్ మూమెంట్‌లో ప్యూర్ థాట్స్‌లో ఉండి మనం మన ఇన్నర్ సరెండర్ అయిపోయి ఉంటే కనుక ఆటోమేటిక్‌గా అది ఔటర్ వరల్డ్‌లో ఆహ్, మేనిఫెస్ట్ అవుతుంది. కా అది అంటే ఇంకా మనకి దాని నెగెటివ్ థాట్స్ అసలెలా జరుగుతుంది? ఏంటి? అనే లాజికల్ మైండ్స్, ప్రోస్ అండ్ కాన్స్ వద్దు అన్నట్టు చెప్తున్నారనమాట. సో, మరి మన లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి? ఇఫ్ యూ నో వేర్ యూ ఆర్ గోయింగ్, ఇట్ విల్ మేక్ ద జర్నీ ఈజియర్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో గమ్యం తెలిస్తే మీ యొక్క ప్రయాణం సులభతరం అవుతుంది. మీరు రైల్లో కూర్చున్నప్పుడు మీ యొక్క గమ్యం ఎక్కడికి అని తెలిసుండాలి. గమ్యం ఎంచుకున్న తర్వాతనే రైలు ప్రయాణం ఎంచుకున్నారు. ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ కన్‌స్పైరింగ్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. మీరు ఆకాంక్షించిన అన్నింటిని ఇవ్వటానికి
ఈ మొత్తం విశ్వం కుట్ర పన్నుతుంది. ఈ మహాపరివాక్యం ఈ పుస్తకంలో కొన్నిసార్లు పునరావృతం చేశాం. ఇది చాలా గొప్ప వాక్యం కాబట్టి అనేక సార్లు స్మరించుకోవటం మంచిది. సో, మనం ఏదైతే కావాలి అనుకుంటామో అది జరగటానికి ఈ యూనివర్స్ చాలా వర్క్ చేస్తుంది. అన్నిటిని ఆహ్, దా మనలో ఉన్న ఎంత విల్ విల్ పవర్ ఉందో ఆ విల్ పవర్‌ని బట్టి యూనివర్స్ వర్క్ చేస్తుంది. అది ఆహ్, మేనిఫెస్ట్ అవ్వటానికి అని చెప్తున్నారు. మెంటల్ లిమిటేషన్స్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్. యూ హావ్ టు లెట్ గో ఆఫ్ దెమ్. మానసికంగా కలిగిన పరిమితులు అన్నింటినీ మీపై మీరు ఏర్పరచుకున్నవి. నా పరిధి ఇంతే. నా పరిమితులు ఇవి అని మీపై మీరే రుద్దుకుంటున్నారు. వాటిని బయటికి పంపేయాలి. లేకుంటే అవి మీకు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిమితులను మీ మైండ్‌లో ఏర్పరచుకున్నవే. వాటి వల్ల నెగెటివ్ ఎమోషన్స్ ఉత్పన్నమవుతున్నాయి. సో, మనకి ఏ నెగెటివ్ థాట్ వచ్చినా కూడా, ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చిన్న ఒక అబ్జర్వేషన్ కనుక పెడితే కనుక, మనకున్న బిలీఫ్ సిస్టమ్స్‌లోనో ఎక్కడో మన లిమిటేషన్స్‌లోనో ఎక్కడో మనకి అర్థమవుతుందనమాట. సో, అప్పుడు ఆ లిమిటేషన్ అది అని మనం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి రీజనింగ్ ఏంటి? అంటే అది కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే, మన ఆటోమేటిక్‌గా మనలో ఉన్న నెగెటివ్ థింకింగ్ పోతుంది అని చెప్తున్నారు. మీ యొక్క మైండ్‌కి అపరిమితమైన ఇంటెలిజెన్స్ ఉంది. కానీ అహం ప్రభావం వల్ల పరిమితులు ఏర్పరచుకొని వాటి చక్రంలోనే జీవిస్తున్నారు. సో, ఇంకోటేంటి మనకి లిమిటేషన్స్ ఎందుకొస్తున్నాయి? మన బిలీఫ్ సిస్టమ్‌లో చిన్నప్పటి నుంచి కొన్ని వస్తూ ఉండుంటాయి. దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి రెండోదేంటి అంటే మన ఇగో. సో, మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నా, లేకపోతే ఒకళ్ళని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నా, మన ఇగో చాలా సార్లు దాన్ని రోల్ ప్లే చేస్తుంది. సో, అది ఇగో నుంచి వచ్చిందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అని. లక్ష్య సాధన అంటే గోల్స్ అచీవ్‌మెంట్ అనే భారాన్ని మీరు మోయడం ఎందుకు? ఆ భారాన్ని విశ్వంపై మోపేయండి. సమస్యల పరిష్కారం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్స్‌ని కూడా విశ్వంపై మోపేయండి. లక్ష్య సాధన అవసరమైన దాడులన్నింటినీ ఈ విశ్వమే చూసుకుంటుంది. సో, మనకి ఏదైతే మన పనల్లా ఏంటి అంటే, మనం ప్రాపర్‌గా గోల్స్ పెట్టుకోవటం. గోల్స్ పెట్టుకొని దానికి కావాల్సినట్లుగా మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ ప్యూర్ హార్ట్‌తో ఉండాలి. సో, ఆటోమేటిక్‌గా ఈ యూనివర్స్ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. అంటే ఇదే. లక్ష్యాన్ని ఎంచుకొని మిగతా పూర్తి పనిని విశ్వానికి లేదా సబ్‌కాన్షియస్ మైండ్‌కి నివేదన చేయటం. ఐ కెనాట్ నా వల్ల కాదు అనేది మీ యొక్క ఊహ మాత్రమే. ఇది నీడ లేదా షాడో వంటిది. చీకటి వంటిది. నీడని మీ దోసిట్లోకి తీసుకోగలరా? లేదు. అది అసాధ్యం. కానీ చీకటి గురించి భయపడడం ఎంత అర్ధరహితమో, ఈ నెగెటివ్ ఎమోషన్స్‌తో జీవితాన్ని బాధామయం చేసుకోవడం కూడా అంతే అర్ధరహితం. సో, మనకి ఈ ఏదైతే మన బేసిక్‌గా నెగెటివ్ ఎమోషన్స్‌ని కానీ, దేనికి నుంచి వస్తున్నాయి, మన బిలీఫ్ సిస్టమ్స్ నుంచి కానీ వస్తున్నాయి, ఇగో నుంచి గానీ వస్తున్నాయి. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనేది ఏం చెప్తున్నారు? ఇది జస్ట్ ఒక షాడో లాంటిది. ఆ షాడోని మనం దానికొక ఆహ్, ఒక ఫిజికల్ షేప్ అంటూ లేదు కదా! సో, దాన్ని మనము ఫీల్ అవ్వలేము కూడా. సో, అలాంటిదే మన ఈ నెగెటివ్ ఎమోషన్ కూడా అని చెప్తున్నారు. దానికొక ఫిజికల్‌గా ఒక షేప్ అంటూ లేదు. ఏమీ లేదు. అదంతా మన థాట్స్ నుంచే వస్తున్నది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఒక ఎక్సర్‌సైజ్ చెప్తున్నారు. గోల్ సెట్టింగ్ అనేది ఎలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండాలి అని. ఈ వర్తమానంలోనే అంటే ప్రెజెంట్ టెన్స్‌లోనే లక్ష్యం నెరిగినట్లుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ మరి చిత్రీకరణ అంటే ఊహాశక్తులతో అనుభూతి చెందండి. సో, ఇప్పుడు ఉన్న కరెంట్ మినిట్‌లోనే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏ గోల్ అయితే కావాలి అనుకుంటున్నామో, ఆ గోల్ ఏంటో మనకు తెలిసినట్లుగా కంప్లీట్‌గా అది ఆహ్, అది మనకు తెలియాలి అని చెప్తున్నారనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులోనికి వెళ్ళకండి. వర్తమానమే ముఖ్యము.
మీరు ఏది వాంఛిస్తున్నారో, ఏ లక్ష్యమో చాలా స్పష్టంగా నోట్‌బుక్‌లో రాసుకోండి. మీకు ఇష్టం లేని వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయవద్దు. నెవర్ ఎవర్ రైట్ వాట్ యూ డు నాట్ వాంట్. రైట్ ఓన్లీ వాట్ యూ వాంట్. ఐ వాంట్ ఇట్ అనే స్పందనతో కాకుండా, ఐ హావ్ ఇట్ అనే స్పందనతో అభ్యాసం, సాధన చేయాలి. లక్ష్యం, సంకల్పాలకు తాలూకు స్టేట్మెంట్స్ ఒక వాక్యము లేదా 2 వాక్యాల్లో ఉండాలి. ఒక పారాగ్రాఫ్ అవసరం లేదు. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించి 1 ఆర్ 2 సెంటెన్సెస్ మాత్రమే రాయాలి అని చెప్తున్నారు. ఐ వాంట్ సమ్ ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఐ వాంట్ థిస్ అండ్ థిస్ అని. సాధన చేసేటప్పుడు ఆ ఒక్క లక్ష్యం మాత్రం యొక్క వాక్యం మాత్రమే ఉండాలి. మీ లక్ష్యం యొక్క ఎంపిక వాస్తవి వాస్తవికత వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. సో, బేసిక్‌గా మనం ఏదైతే ఆహ్, గోల్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో, అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్తున్నారు. సో, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, ఇండియాలో పుట్టి పెరిగిన వ్యక్తి చైనా దేశపు అధ్యక్షుడు అవ్వటం వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. ఇండియా ప్రధానమంత్రి, రాష్ట్రపతిగా లక్ష్యం పెట్టుకోవటంలో అర్థం ఉంది. నరేంద్ర మోడీ ఒక సామాన్యుడు స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి అవ్వలేదా? ఋషి సునాక్ భారతీయ మూలంలో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అవ్వలేదా? ఇది మన గోల్ ఎలా సాధ్యం? ఎప్పుడు సాధ్యం? ఎక్కడ? ఏ విధంగా అనేది ప్రకృతికి అంటే విశ్వానికి వదిలిపెట్టేయండి. కర్మ యొక్క ఫలితం మీకు అధికారం. ఓకే. సో, ఫలితం వస్తే రాని, రాకపోతే రాని అని దృక్పథంతో ఉండాలి. అంటే ఫలితం ఖచ్చితంగా నేను అనుకున్న రీతిలోనే వచ్చి తీరాలి అనే పట్టుదలతో ఉన్నారా? దాన్నే అహంకారం అంటారు. మిమ్మల్ని అది శాసిస్తుంది. అది జాగ్రత్త. సో, ఇదేంటంటే భగవద్గీత శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే అనేది ఉంది కదా! సో, దాన్నిక్కడ చెప్తున్నారనమాట. సో, మనకి ఏదైతే అనుకున్నామో గోలు, ఆ గోల్ ఎలా వస్తుంది, ఎప్పుడొస్తుంది అనేది దాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేసి, ఖచ్చితంగా అది వస్తుంది అనేది మాత్రమే అంటే వస్తుంది అనేది మనం పరిపూర్ణంగా దాన్ని నమ్మాలి. అంతేకాని దాని ఇగోతో అది ఆహ్, దాని మీద గట్టిగా ఒక రకమైన ఆహ్, ఆహ్, అది అంటే ఏంటి రావాలి, రావాలి, రావాలి అని చెప్పి ఒక రకమైన ఇగోతో కాకుండా ప్యూర్ హార్ట్‌తో ఉండాలి అని చెప్పి అంటున్నారు. ద ఎండ్ రిజల్ట్‌ని మాత్రమే ఫీలింగ్స్, ఎమోషన్స్ విజువలైజేషన్‌తో ఆహ్, అనుభూతి చెందండి. సో, మనకది వచ్చేసినట్లుగా విజువలైజ్ చేసుకోమంటున్నారు. పరిమితులు అంటే లిమిటేషన్స్, నెగెటివ్ ఎమోషన్స్, భయాలు అనేవి కేవలం మీ యొక్క అపోహలే, మీ యొక్క కల్పితాలే. ఈ ఎరుకను కలిగి ఉండండి. సో, ఏమైనా నెగెటివ్ ఎమోషన్స్ వస్తూ ఉన్నట్టయితే, అది జస్ట్ మనం పెట్టుకుంటున్న ఒక అపోహ, ఒక భ్రమ మాత్రమే అని చెప్పి గుర్తు తెచ్చుకోమంటున్నారు. ఈ అభ్యాసం రోజులో ఏ వేళలైనా 15-20 నిమిషాల వరకు సాధన చేయండి అని చెప్తున్నారు. సో, మళ్ళీ దీనిలో ఏమేమి పాయింట్స్ చెప్పారో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఏమంటున్నారంటే, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏ గోల్ అయితే ఉందో, ఆ గోలు మనకి ఆహ్, ఎటువంటి పరిస్థితుల్లోను ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఏం కావాలి? అది ఉన్నట్లుగా ఊహించుకునేటట్లుగా మనం ఆ గోల్‌ని మనం ఎలా ఎంచుకోవాలి అనేది చెప్తున్నారనమాట. సో, ప్రెజెంట్ టెన్స్‌లో అది మనకి ఉన్నట్లుగా ఊహించుకోవాలి. సో, అది మళ్ళీ భవిష్యత్తులోకి అది మనకి వస్తుందా? రాదా? లేకపోతే అది వస్తే మనకెలా ఉంటుంది? అయన్నీ కాకుండా కరెంట్ సెకండ్‌లో, మూమెంట్‌లో అది మనకి ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని అటువంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలి. సో, ఆ లక్ష్యం అది ఏవైతే గోల్ ఉందనుకుంటున్నామో అది ఒక బుక్‌లో రాయటం స్టార్ట్ చేయమంటున్నారు. ఆ బుక్‌లో రాసేటప్పుడు నాకు ఇది వద్దు అంటే ఆహ్, నా హ్మ్. నాకు వీళ్ళతో మాట్లాడాలని లేదు అని కాకుండా, వీళ్ళు కావాలి. వీళ్ళతో స్పెండ్ చేయాలి. సో, బేసిక్‌గా నాకు ఏదైతే కావాలనుందో అటువంటిది రాయమని చెప్తున్నారనమాట. సో, నెవర్ రైట్ వాట్ యూ డు నాట్ వాంట్. ఓన్లీ రైట్ ఐ హావ్ ఇట్, ఐ వాంట్ ఇట్ అనేవి రాయమంటున్నారు. సో, అది ఐ వాంట్ ఇట్ అనేది 1 ఆర్ 2 సెంటెన్సెస్ మాత్రమే రాయండి. ఎక్కువ రాయొద్దు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమనుకోమంటున్నారు? ఐ హావ్ ఇట్ అని చెప్పి దాన్ని ఒక లక్ష్యాన్ని ఒక వాక్యం మాత్రమే ఉండాలి. అది
రాసినది రియాలిటీకి కూడా దగ్గరలో ఉండాలి. ఆహ్, మనం అది అంటే ప్రాపర్‌గా జరుగుతుంది అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ లాజికల్ మైండ్‌తో అవుతుందా? కాదా? ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించకుండా అది కాస్త రియాలిటీకి దగ్గరలో ఆలోచించమంటున్నారనమాట. సో, అది ఏదైతే ఐ వాంట్ ఇట్ అనుకున్నామో, అది ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అనేది కంప్లీట్‌గా వదిలేసి, ఇగో లేకుండా అది మనకి వస్తుంది అని జస్ట్ మనస్ఫూర్తిగా నమ్మమంటున్నారనమాట. సో, అది లాస్ట్‌లో ఏంటంటే, అది మనకి వచ్చేసినట్లుగా ఐ హావ్ ఇట్ అని ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఇమాజినేషన్స్‌తో దాన్ని ఊహించుకోమంటున్నారు. ఎటువంటి నెగెటివ్ థాట్స్‌ని, లిమిటేషన్స్ మాత్రం ఏమన్నా వస్తూ ఉంటే కనుక, అది అలా అనుకుంటున్నప్పుడు దాన్ని ఎరుకుతూ బయటికి తీసేయమంటున్నారు. సో, దీన్ని ప్రతిరోజు 15-20 మినిట్స్ మనకి ఏదైతే గోల్ అనుకుంటామో, ఆ గోల్ అయ్యే వరకు, మేనిఫెస్ట్ అయ్యే వరకు ఇలా ఎక్సర్‌సైజ్ చేయమంటున్నారు. ఇది సిమిలర్‌గా మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగానే నెగెటివ్ థాట్స్‌ని ఎలా తీసేయాలి అనే థాట్స్‌లో గాని, ఇంతకు ముందు చెప్పిన ఇంకొక ఎక్సర్‌సైజ్‌లో మనకు కావాల్సిన గోల్స్ అలా సో, సిమిలర్‌గానే ఉంది ఇది కూడా. సో, ఓన్లీ ఏంటంటే కాస్త డిఫరెంటు ఐ డు నాట్ వాంట్ ఇట్ అనేది మాత్రం అస్సలు రాయొద్దన్నారు. సో, ఐ వాంట్ ఇట్ అనేదేదో అనుకోవాలి. అది 1 ఆర్ 2 సెంటెన్సెస్‌లోనే ఉండాలి. అది రియాలిటీకి దగ్గరలో ఉండాలి. నా లక్ష్యం ఖచ్చితంగా జరిగి తీరాలి అనే డిమాండ్ మాత్రం వద్దు. వస్తే రాని, పోతే పోనీ. జరిగితే జరగని, జరగకుంటే పోనీ. ఆల్ ఈజ్ వెల్. ఏం జరిగినా మన మంచికే అనే మైండ్‌సెట్‌లో ఉండాలి అన్నట్లు చెప్తున్నారన్నమాట. వచ్చిందని సంబరపడరాదు, లేదని దుఃఖించరాదు అనే ధోరణి దృక్పథంలో ఉంటున్నప్పుడు ఉన్నత తలాల నుండి ద హయ్యర్ డైమెన్షన్స్ నుండి ఇన్విజిబుల్ ఎనర్జీ మీ యొక్క లక్ష్యాన్ని వాస్తవ రూపం చెందిస్తుంది. సో, మనందరం కూడా ఈ మధ్య కాస్త మనం కూడా ఆహ్, కొంచెం ఎక్సర్‌సైజెస్ చేయటం వల్ల కానీ, లేకపోతే మనం మన థాట్స్‌ని అవేర్‌గా అబ్జర్వ్ చేయటం వల్ల కానీ, మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా! మనకిది కావాలి అనుకుంటున్నప్పుడు, అక్కడ ఉన్నది అది ఇగోతో అంటున్నామా? లేకపోతే ప్యూర్‌గా అది మనకి కావాలి కాబట్టి కావాలి అనుకుంటున్నామా? అది ఆ డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. సో, అది ప్యూర్‌గా మనకి కావాలి అనుకున్నప్పుడు అదేంటంటే ఒకవే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది ఉంటే బావుండు, మనకు కావాలి. ఆ మైండ్ సెట్‌లోనే ఉండాలి అని చెప్తున్నారు. మళ్ళీ అది ఒకవేళ రాకపోతే మళ్ళీ నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళటము, లేకపోతే బాధపడటము అలాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. సో, అలా చెయ్యనప్పుడు ఆటోమేటిక్‌గా హయ్యర్ డైమెన్షన్స్‌లో ఉన్న ఇన్విజిబుల్ ఎనర్జీ మనకి ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది అంటున్నారు. అభ్యాసాన్ని సాధన చేసేటప్పుడు పరిమితుల గురించి ఆలోచించొద్దు. కేవలం పాజిటివ్‌గా మాత్రమే సాధన చేయండి. ద యూనివర్స్ విల్ డూ ద వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. మీ తరఫున ఈ విశ్వం తన పని అంతటిని చేసి పెడుతుంది. ఐ హావ్ ఇట్. ఐ హావ్ వెల్త్ అండ్ అబండెన్స్ నౌ. లక్ష్యం యొక్క వాక్యం ఇప్పటికే ఈ వర్తమానంలో కలిగి ఉన్నట్లుగా ఉండాలి. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది లక్ష్యం సంప్రద సారీ లక్ష్యం, సంపద, సమృద్ధి ఇప్పటికే ఈ వర్తమానంలోనే అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉంది అనే భావనలు, ఎమోషన్స్ మీ మస్తిష్కంలో కలిగి ఉండాలి. సో, అది మన థాట్ ఎలా ఉండాలి అంటే మనకి అది కంప్లీట్‌గా వచ్చేసింది. మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనలో ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంది అని జస్ట్ మైండ్‌లోనే కాదు. మన నరనరాల్లో కూడా అంటే దాన్ని అంత కంప్లీట్‌గా నమ్మేయాలి అని చెప్పి, అంతగా మన దగ్గర ఉన్నది అని నమ్మాలి. దాన్నలా ఫీల్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. మీ మనోక్షేత్రంలో అంటే మెంటల్ ఫీల్డ్ మీరు ఏ రీతిలోనైనా, ఏ విధంగానైనా మీకు ఇష్టమొచ్చిన రీతిలో భావనలు, ఎమోషన్స్ చిత్రీకరణలను ఐ హావ్ ఇట్ నేను కలిగి ఉన్నాను. ఐ హావ్ వెల్త్ అండ్ అబండెన్స్ నౌ. ఈ వర్తమానంలో సంప్ర సంపద, సమృద్ధి కలిగి ఉన్నాను. ప్రవేశపెట్టుచున్నాను. సో, ఇదేంటంటే మన కంప్లీట్ మైండ్‌లో కూడా అది ఉన్నట్లుగానే ఊహించుకోవాలి అని. ఐ వాంట్ ఇట్. నాకు కావాలి అంటే నా దగ్గర లేదు. అది నాకు కొరతగా ఉంది అని అర్థం. ఐ వాంట్ వెల్త్ అండ్ అబండెన్స్. నాకు సంపద, సమృద్ధి కావాలి అంటే అవి మీ దగ్గర లేవు. సంపద, సమృద్ధి అనే కొరత మీలో ఉంటుంది.
ఐ వాంట్ ఇట్ కాకుండా ఒకసారి అది చేస్తున్నప్పుడు ఏంటంటే, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో ఐ వాంట్ ఇట్ అనేది అనుకోవాలి. బట్ అది మనకు వచ్చేసింది, ఉన్నది అనుకున్నప్పుడల్లా ఐ హావ్ ఇట్ అంటున్నారు. సో, ఐ హావ్ ఇట్‌కి, ఐ వాంట్ ఇట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ వాంట్ అంటే మన దగ్గర ఇంకా లేనట్లు కదా! అందుకని ఐ వాంట్ కాకుండా ఐ హావ్ అని మనల్ని మనం ఆహ్, గుర్తు తెచ్చుకోమంటున్నారు. అలా ప్రాక్టీస్ చేయమంటున్నారన్నమాట. వాంట్ కొరత, లేమితనం. ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా ఇవే అర్థాలుంటాయి. చెక్ చేసుకోండి. సో, వాంట్ అంటే మనకు లేవు కాబట్టి అవి మనకు అడుగుతున్నట్లు. ఐ వాంట్ ఎ హ్యాపీ లైఫ్. నాకు సంతోషకరమైన జీవితం లేదు అని అర్థం. దాన్ని ఇలా మార్చుకోండి. ఐ హావ్ ఎ హ్యాపీ లైఫ్. నేను సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. సో, వాంట్ అనే దానిలో ఏమంటున్నారు? సో, మనకి లేదు కాబట్టి అడుగుతున్నాము. అదే కనుక మనకి ఉంది అనుకుంటే కనుక ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అని. ఊహాశక్తితో, ఇమాజినేషన్‌తో కూడా ఐ హావ్ హెల్త్, ఐ హావ్ సక్సెస్, ఐ హావ్ ఎ గుడ్ లైఫ్, ఐ హావ్ జాయ్. నేను సంపదను కలిగి ఉన్నాను. నేను విజయాన్ని కలిగి ఉన్నాను. నేను మంచి జీవితాన్ని కలిగి ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. అనే కాన్సెప్ట్స్‌తో ఫీలింగ్స్, ఎమోషన్స్ చిత్రీకరణతో మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కు తెలియపరచండి. అంతర్శక్తి లేదా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఉన్నత తలాలకు సంబంధించినది. సో, మనకేం చెప్తున్నారు అంటే కంప్లీట్‌గా ఐ హావ్ ఇట్ అని మనని ఇమాజినేషన్ చేసుకోమంటున్నారు కదా! సో, అది మనకి ఏ కాన్సెప్ట్ చెప్పినా, ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్‌తో చేసుకోమంటున్నారు కదా! సో, అప్పుడు అవన్నీ చేసుకుంటున్నప్పుడు ఐ హావ్ ఇట్ అని చెప్పి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అవ్వమంటున్నారనమాట. ఆత్మ, పరమాత్మ, హంసాత్మ, సబ్‌కాన్షియస్ మైండ్ ఇలా అన్ని మూల చైతన్య శక్తిలోనివే. సో, ఈ ఆత్మ, పరమాత్మ కానీ, హంసాత్మ కానీ, సబ్‌కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా మూల చైతన్య శక్తిలోనివే అని. దైవ పదార్థం మీలోనే ఉంది. యూ ఆర్ ద గాడ్. మీరే దైవము. మైండ్ అనేది ఆత్మశక్తిలో అంతర్భాగం. దానిలోనికి ఒక అంశం అహం. ఈ అహం అనేది త్రిదిశా తలంగా కల భూమితో అనుసంధానింపబడి ఉన్నది. ఇది ఒకసారి మళ్ళీ చదువుతాను ఈ సెంటెన్సు. మైండ్ అనేది ఆత్మశక్తిలో అంతర్భాగం. దానిలో ఒక అంశం అహం. ఈ అహం అనేది త్రిదిశా తలంలో గల భూమితో అనుసంధానింపబడింది. సో, మైండ్‌లో ఎప్పుడు ఒక ఇగో అనేది ఒక ఆహ్, పార్ట్ అంట. సో, ఆ పార్ట్ ఏంటంటే మన ఈ 3 డైమెన్షనల్ ఎర్త్‌లో అదెప్పుడు ఉంటుందంట. సో, మీ యొక్క ఇంటెలిజెన్స్ కూడా ఈ అహంకా అహంకారానికి సంబంధించినదే. సో, మనం ఏదైనా ఇంటెలెక్ట్‌తో కానీ, ఆహ్, థాట్స్‌తో కానీ ఏదైనా చేస్తున్నాము అంటే ఇంటెలిజెన్స్‌తో అది కూడా ఈ ఇగోతో రిలేటెడ్ అనే చెప్తున్నారనమాట. సో, ఈ భూమి మీద ఈ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో అన్ ఈ బేసిక్‌గా ఈ అహం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. మైండ్‌కి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ సూర్యుడిని కమ్ముకున్న మేఘముల మాదిరిగా ఈ అహం మీ యొక్క ఆత్మశక్తిని ఆటంకాలను కలిగించి మిమ్మల్ని భ్రమలో ముంచెత్తుతున్నాయి. సో, మన ఇన్నర్‌లోనే అంతా ఉంది అని చెప్తూ ఉన్నారు కదా! సో, ఇదే చెప్తున్నారన్నమాట. సో, మన మైండ్‌లో కూడా ఎంతో ఎనర్జీ ఉంది. దానికి ఎంతో ఆహ్, ఆహ్, మనకి ఏదైతే కావాలో అదంతా ఇచ్చే అంత పవర్ అంతా దానిలోనే ఉంది. కానీ సూర్యకిరణాలు మనకు దగ్గర రాకుండా అప్పుడప్పుడు మేఘాలు ఎలా అడ్డమొస్తాయో, అలానే మన ఈగో మన మైండ్‌కి ఆహ్, బ్లాక్ చేస్తూ మనకి మన ఆత్మశక్తికి ఆటంకాలను కలిగిస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట. యూ హావ్ ఇన్ఫైనైట్ పవర్. బట్ యూ సెట్ లిమిటేషన్స్ ఆన్ యువర్‌సెల్ఫ్ బై యువర్ ఇగో. మీకు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మీ యొక్క అహం ప్రభావంతో మీరే మీకు పరిమితులను విధించుకుంటున్నారు. హౌ, వెన్, వేర్ అనేవి మీ యొక్క ఇంటెలెక్ట్‌కి సంబంధించినవి. హౌ, వెన్, వేర్ అనేవి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండవు. అంటే మీ అంతరంగ ప్రపంచంలో
ఇన్నర్‌లో ఇవేమీ ఉండనే ఉండవు. మీ యొక్క లక్ష్యాల సాధనకు మీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ చిత్రీకరణ, నిశ్చయ వాక్యాలు, ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్. ఇవే ఇమాజినేషన్‌కి అవసరమనమాట. ఈ యొక్క అస్త్రశస్త్రాలతో మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను, ఆకాంక్షలను మీ అంతరంగ ప్రపంచానికి నివేదన చేయండి. సో, మనకి కావాల్సినవి ఏంటి అంటే, మనకేదైనా గోల్స్ మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్. ఈ నాలుగిటిని కలిపి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే ఐ హావ్ ఇట్ అని ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ వరల్డ్ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది అంటున్నారు. యూ ఆర్ నాట్ ఎలోన్. యూ ఆర్ నాట్ వర్త్‌లెస్. యూ ఆర్ నాట్ పవర్‌లెస్. మీరు ఏకాకి కారు. మీరు దిక్కుమాలిన వారు, అసమర్థులు కారు. మీరు శక్తిహీనులు కారు. మీ దగ్గర అస్త్రశస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఎరుకుతో వాటిని ఎలా ప్రయోగించాలో తెలుసుకుంటే చాలు. దానికోసమే ఈ సాధన. కూసంత సాధన, కొండంత లాభం. అన్నమయ్య కీర్తనలు, యోగి వేమన పద్యాలు, త్యాగయ్య కీర్తనలు ఒక పరి చదవండి. సో, ఇది ఏం చెప్తున్నారు అంటే, అసలు ఎక్కడ ఏది అవసరం లేదు. అంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో మన ఔట్‌సైడ్ వరల్డ్‌లో దేని గురించి వెతకాల్సిన పని లేదు. సో, అదంతా మన ఇన్నర్‌లోనే ఉంది అని చెప్తున్నారు. సో, ఇవి ఆహ్, దీనిలో ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమయ్య కీర్తనలు, మన పద్యాల్లో కూడా ఉన్నాయి. వాటిని కూడా చదవండి అని చెప్తున్నారు. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారా ఇంతవరకు? ఓకే. No matter what your current situation is, all answers for life's challenges, goals, and problems lie within you. The reservation is fresh life is physically within you. ప్రస్తుతం మీ యొక్క పరిస్థితి ఎలా అయినా ఉండనీ కాక, మీ యొక్క జీవిత సవాళ్లకు, లక్ష్యాలకు, సమస్యలకు మీ లోపలే అంతరంగంలోనే సమాధానాలు లభిస్తాయి. ఎప్పటికప్పుడు నూతనమైన జీవితాన్ని పునరుజ్జీవనం చేసుకునేందుకు గల శక్తి సామర్థ్యాలు భౌతికంగానే మీ అంతరంగంలోనే ఉన్నాయి. సో, ప్రస్తుతం పరిస్థితులు ఎలా అయినా ఉన్నా, మనం వాటిని మార్చుకునే శక్తి మనలోనే ఉంది అని చెప్తున్నారనమాట. సో, అది మన కరెక్ట్‌గా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే 4 ఆహ్, ఆహ్, శస్త్రాలని చెప్పారు కదా! ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్ అండ్ అఫర్మేషన్స్ వీటిలతో ఇమాజినేషన్ చేసుకుంటూ మనం దానికి కావాల్సినట్లుగా వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఔట్‌సైడ్ వరల్డ్‌లో అన్నీ చేంజ్ అయిపోయి మనకు కావాల్సినవి మేనిఫెస్ట్ అవుతాయి. హ్మ్. మీరు ఆకాంక్షించే లక్ష్యాల యొక్క వాస్తవ రూపం కేవలం ఒక ప్రకంపన దూరంలోనే ఉంది. యువర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గోల్ ఆర్ ఎట్ ఏ వైబ్రేషన్ అవే. సో, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో జస్ట్ ఏ వైబ్రేషన్ అవే. అంటే జస్ట్ మన థాట్‌లో ఆ వైబ్రేషన్‌లో దానిలో ఉంది అంతే అండి. మీ యొక్క లక్ష్యాల వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ ఆఫ్ గోల్స్‌కు సరిపడా ప్రకంపనలను మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ చిత్రీకరణ మరియు నిశ్చయ వాక్యంతో అంటే ఊహాశక్తి, ఇమాజినేషన్‌తో వెలువడించాల్సి ఉంది. సో, దీన్ని మళ్ళీ మళ్ళీ మనకి ఆల్‌మోస్ట్ ఎవ్రి పేజ్‌లోనూ చెప్తున్నారనమాట. ఈ నాలుగిటితో ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్‌తో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ గోల్స్ అన్ని మేనిఫెస్ట్ అయిపోతాయి అని. లక్ష్యం యొక్క ప్రకంపనలు ఈక్వల్ టు ఊహాశక్తి యొక్క ప్రకంపనలు. సో, మనం ఏదైతే గోల్ పెట్టుకుంటున్నామో దానిలో ఉన్న వైబ్రేషన్స్ ఎంత ప్యూర్‌గా ఉంటాయో, మన ఇమాజినేషన్స్ యొక్క ఎంత ఆహ్, వైబ్రేషన్స్ ఎంత నీట్‌గా ఉంటాయో అవి 2 అదే మన మేనిఫెస్టేషన్‌ని చేస్తుంది అని. సో, ఈ 2 వైబ్రేషన్స్ కనుక సమానం అయినప్పుడే
లక్ష్యం యొక్క వాస్తవ రూపం అనుభవంగా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. సో, ఈ వైబ్రేషన్స్ ఎలాంటిగా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు. ఎలాంటి ప్రకంపనలను వెలువరిస్తున్నారు? పాజిటివ్ ఆర్ నెగెటివ్? ఎగ్జామిన్ దెమ్. Physical reality springs from the imagination, which follows the path of your beliefs. ఊహాశక్తి నుండి ఈ భౌతిక వాస్తవం ఉద్భవిస్తున్నది. మీ యొక్క నమ్మకాలు ఎంత మేరకు విస్తరించి ఉన్నాయో అంత మేరకే ఈ వాస్తవ రూపం ఉంటుంది. సో, మన బిలీఫ్ సిస్టంలో మనం ఎంతగా దీన్ని నమ్ముతున్నామో, సో దాన్ని బట్టే మనకు కావాల్సింది మేనిఫెస్ట్ అవుతుంది అని. నెల్సన్ మండేలా, జో బైడెన్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ, మహాత్మా గాంధీ, నెపోలియన్ బోనాపార్ట్, రమణ మహర్షి, మదర్ తెరిస్సా, జెఫ్ బెనాన్ బెజో ఒక నిమిషం. జెఫ్ బెజోస్ అంటే అమెజాన్ మొదలగు ఎన్నో ఉదాహరణలు మనకి కళ్ళకు ఎదుట కనిపిస్తున్నాయి. సో, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఏం చెప్పారు అంటే, వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని కంప్లీట్‌గా వాళ్ళు ట్రస్ట్ చేశారు. సో, దాన్ని వాళ్ళు అది జరిగినట్లుగా ఊహించుకొని దాన్ని మేనిఫెస్ట్ చేశారు అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మీరు ఆకాంక్షించినప్పుడు ఎంత మేరకు మీ నమ్మకాలు విస్తరించి ఉంటాయో అంత మేరకే ఆ ఊహాశక్తిని ఉపయోగించి వాస్తవ రూపం చెందించుకోవచ్చు. సో, మనకి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారనమాట. సో, మన ఊహాశక్తి, మన ఇమాజినేషన్ ఎంత వరకు ఉంటుందో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది అని. సో, మనం అంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనము ఇమాజిన్ చేసుకుంటున్నాం కదా! ఎమోషన్స్‌తో, ఫీలింగ్స్‌తో. అక్కడ చేస్తున్నప్పుడు నెగెటివ్ థాట్స్ వచ్చి దాని మీద మనకు కంప్లీట్‌గా కంప్లీట్ ట్రస్ట్ లేదనుకోండి, నమ్మకం లేనప్పుడు అది మళ్ళీ మేనిఫెస్ట్ అవ్వదు అన్నట్లుగా చెప్తున్నారనమాట. The solution is simply the problem's other side, upon which you may not be focusing. ఒక నాణానికి ఇరువైపులా బొమ్మ, బొరుసు ఉన్నట్లుగానే ఒకవైపు సమస్య ఉంటే మరోవైపు దాని పరిష్కారం ఉంటుంది. కానీ పరిష్కారం వైపు మీరు దృష్టిని కేంద్రీకరించటం లేదు. ఇది యాక్చువల్లీ చాలా ఈజీగా చెప్పినట్టు అనిపిస్తుంది. సో, ఒక చోట ప్రాబ్లమ్ అంటూ ఉంటే దాని సొల్యూషన్ దాని పక్కనే ఉంటుంది. మనం జస్ట్ ప్రాబ్లమ్ వైపే ఫోకస్ చేస్తున్నాం కానీ సొల్యూషన్ వైపు చూడటం లేదు అని చెప్తున్నారు. యూ ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ప్లేయింగ్ స్మాల్ డస్ నాట్ సర్వ్ the world. You are born to make manifest the glory of God that is within you. మీరు దేవుడి సంతానం. చిన్న చిన్న ఆశయాలు, లక్ష్యాలు ఈ ప్రపంచానికి పెద్దగా ప్రయోజనం కలిగించవు. దేవుడి యొక్క ఘనతను చాటి చెప్పటానికి ఈ జన్మ తీసుకున్నారు. ఆ శక్తి మీ అంతరంగంలో ఉన్నది. సో, మనకేమన్నా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే అది దానివల్ల పెద్ద యూజ్ లేదు. మనం పెద్దగా గోల్స్ పెట్టుకొని మన యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. అల్పమైన ఆలోచనా ధోరణి అంటే స్మాల్ థింకింగ్, అల్పమైన లక్ష్యాలు, అల్పమైన సంతోషాలతో మీ జీవితాన్ని అలా గడిపేయకండి. ఈ లోకానికి ఏదైనా గొప్ప సహాయం, మేలు చేకూర్చండి. మీరు ఉన్నతంగా అంటే ప్రాపంచికంగాను, ఆధ్యాత్మికంగాను ఉంటే ఈ ప్రపంచానికి గొప్ప సహాయం అందించగలుగుతారు. సో, ఇప్పటి వరకు ఏంటంటే గోల్స్ పెట్టుకోవటం ఎలా పెట్టుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి అనేది చెప్తున్నారనమాట. సో, చిన్న చిన్న గోల్స్ కాకుండా మనం మన సొసైటీకి హెల్ప్ చేయటానికి మనం అది ప్రాపంచికంగాను ఫిజికల్ వరల్డ్‌లోను, ఆధ్యాత్మికంగాను అంటే స్పిరిచ్యువల్ వరల్డ్‌కి రెండిటికి ఉపయోగపడే విధంగా మనం గోల్స్ పెట్టుకోవాలి అని. మీరు దుర్భరమైన జీవితాన్ని కలిగి ఉంటే మీ దుఃఖాన్ని లోక జనులకు, ఈ జీవజాతులకు అంటిస్తారు. కనుక గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకోండి. అవి ప్రాపంచికంగా లేదా ఆధ్యాత్మికంగా ఏవైనా కావచ్చు. ప్రతి జీవితానుభవము మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందిస్తుంది. మీ యొక్క అంతరంగంలో అంటే ఇన్నర్ సెల్ఫ్‌లో ప్రవేశించండి. ఆధ్యాత్మిక శక్తిని, స్పిరిచ్యువల్ పవర్‌ని వృద్ధి చెందించుకోండి. ఎక్కువ
శక్తి స్థాయిలో గొప్ప పెద్ద లక్ష్యాలను ఎంచుకోగల సామర్థ్యం అలవడుతుంది. ఎంత గొప్ప లక్ష్యాన్ని సాధిస్తే అంతగా జీవితంలో ఆనందము, మరి చైతన్య పరిణామం విస్తరిస్తాయి. సో, మనకి ఏ గోల్స్ పెట్టుకోవాలి అనేది కూడా మనకి క్లారిటీ కావాలి అంటే, ఇప్పుడేంటంటే మనం మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. సో, మనం ఆధ్యాత్మిక శక్తి స్థాయిలో ఉన్నప్పుడు మనకి ఎంచుకునే గోల్స్ కూడా పెద్దవి ఎంచుకునే ఆహ్, స హ్మ్. అది వస్తుంది అని చెప్తున్నారనమాట. సో, మనకి ఎటువంటివి మనం గోల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా, అది మన ఇన్నర్‌తోనే కనెక్ట్ అయ్యి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. సో, అలా పెద్ద లక్ష్యాన్ని కనుక మనం ఆహ్, గోల్‌లాగా పెట్టుకుంటున్నప్పుడు గోల్ మనది కాస్త పెద్దగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం జీవితంలో ఆనందము మరియు చైతన్య పరిణామము ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఉన్నతోన్నతంగా అంటే ప్రాపంచికంగాను, ఆధ్యాత్మికంగాను రాణిస్తూ ఈ ప్రపంచానికి చేయూత, సహాయ సహకారాలు అందించటమే. అంతకంటే పరమావధి ఏదీ లేదు. సో, అసలు మనం ఈ భూమి మీద ఎందుకు తీసుకున్నాము జన్మ అంటే, మనల్ని మనము ఆహ్, ఆహ్, వృద్ధి చెందించుకోవటానికి. సో, ఇది ఎలాగా మనల్ని మనం అభివృద్ధి చెందించుకోవటం ఎలాగు అంటే, మనకి మనం గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ ఎలా ఉండాలి? మన ఫిజికల్ వరల్డ్‌లో గాని, స్పిరిచ్యువల్‌గా కానీ, మనం అందరికీ సహాయం చేసేటట్లుగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనల్ని మనం అభివృద్ధి చెందించుకుంటాము అంటున్నారు. In the state of surrender, there is the feeling that nothing needs to be changed. Everything is perfect as it is. The world is to be enjoyed. శరణాగతిలో మనం ఏది మార్పు చెందించవలసినది లేదు. ఈ ప్రపంచంలో ప్రతి విషయము పరిపూర్ణంగా ఉంటున్నది. ఈ ప్రపంచంలో మీరు వాంఛించిన అన్నింటినీ అనుభవించటానికే ఉన్నారు. సో, మనం కనుక సరెండర్‌నెస్‌లో ఉంటే కనుక అసలు ఇది కరెక్ట్‌గా లేదు అనే థాట్ అసలు మనకుండదు అంటున్నారు. సో, మనం ఏదైతే ఉన్నదో దాన్ని అలా యాక్సెప్ట్ చేసేస్తాం. సో, ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేసి మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆటోమేటిక్‌గా దాని వైపు అలా మూవ్ అవుతూ ఉంటాము అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? మనలో ఉన్న చైతన్య పరిణామం పెరుగుతూ ఉంటుంది. త్వరగా ఎదుగుతూ ఉంటాము అని చెప్తున్నారనమాట. మనం అసలు ఇక్కడికొచ్చిందెందుకు? ఈ భూమి మీద ఉన్నయన్నీ కూడా దాన్ని చక్కగా మనం ఎంజాయ్ చేయటానికే వచ్చాం కాబట్టి, సో, మనం అన్నిటిని అనుభవించాలి అని కూడా చెప్తున్నారనమాట. ఈ ప్రపంచంలో మీరు వాంఛించిన అన్నింటిని అనుభవించటానికే ఇక్కడికొచ్చాము అని. శరణాగతి చేయటం వల్ల అంతర్గత భద్రతను ఫీలవుతారు. నా జీవితం యొక్క యోగక్షేమాలు ఈ విశ్వం చూసుకుంటుందనే భావన కలుగుతుంది. ఇవి ఒక 12 పాయింట్స్ ఉన్నాయి. సో, యాక్చువల్లీ ఇవాళ చదివి మళ్ళీ రేపు కూడా కంటిన్యూ చేద్దాంలే. సో, సరెండర్‌నెస్‌లో ఉంటే కనుక ఏమవుతుంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమన్నారు? నా జీవితం యొక్క యోగక్షేమాలు ఈ యూనివర్స్ చూసుకుంటుంది అనేది ఒక రకమైన భద్రతా ఫీలింగ్ వస్తుంది అని. అపారమైన సంపద, ఐశ్వర్యం, సమృద్ధి నా అంతరంగంలోనే ఉన్నది అనే భావన, నమ్మకం కలుగుతాయి. థర్డ్ పాయింటొచ్చి ప్రకృతి నాకు ఉదారంగా ఇస్తున్నది కనుక, నేను కూడా ఈ లోక కళ్యాణానికి ఉదారంగా ఇస్తాను అనే భావన మీలో కలుగుతుంది. సో, మనం ఆహ్, అందరికి అంటే మన దగ్గర ఏమైతే ఉన్నదో దాన్ని మనం ఈజీగా షేర్ చేసుకుంటాము అని చెప్తున్నారనమాట. మీ కుటుంబ సభ్యులకు, బంధువులను, స్నేహితులను, మరి ఈ సమాజంలోని మనుషులను వారి ఉన్న స్థితుల్లోనే గౌరవించటం చేస్తారు. ఎవరి ఆశయాలు, లక్ష్యాలు వారివి కనుక ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనే ఫీలింగ్స్ మీలో కలుగుతాయి. సో, మనం సరెండర్‌నెస్‌లో ఉంటే కనుక ఎవరినైనా సరే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళు వచ్చిన సోల్ పర్పస్ వేరు. వాళ్ళు చేస్తున్న పర్పస్ వ సో, వాళ్ళ సోల్ ప్లానింగ్‌ని బట్టి వాళ్ళ లైఫ్ నడుస్తుంది. మన సోల్ ప్లానింగ్‌ని బట్టి మన నడుస్తుంది. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎటువంటి ఆహ్ కంట్రోల్ లేదు అని చెప్పి మనకి అర్థమయ్యి యాక్సెప్టెన్స్‌లో ఉంటాము అని చెప్తున్నారు. ఇతరుల కర్మల పట్ల, వారి చేష్టల పట్ల విమర్శించటం, ద్వేషించటం ఆపేస్తారు. ఇలా చేస్తే మీకు మంచి, మేలు జరుగుతుంది అని వారి క్షేమం కోరి సలహాలు ఇస్తారు.
అంతేకాని వారు మీ సలహాలను ఖచ్చితంగా పాటించాలి అని ఆశించటం అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. సో, ఎవరికైనా మనం ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ అంటే మనం ఏదన్నా ఒక అడ్వైస్ ఇచ్చినప్పుడు, గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది అలా ఫాలో అవ్వాలి అని కూడా మైండ్‌లో ఉండదు అని చెప్తున్నారు. మనం సరెండర్ అయ్యి ఉన్నప్పుడు. విశ్వనియమాలు, చైతన్య పరిణామం అంటే ద లా ఆఫ్ యూనివర్స్ అండ్ ద కాన్షియస్‌నెస్ ఎవల్యూషన్‌ను అనుసరించి ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వం వైపు పయనిస్తున్నారు అని గ్రహిస్తారు. ఎవరి పట్ల తీర్పులు అంటే జడ్జిమెంట్స్ ఇవ్వటం చెయ్యరు. సో, మనం ఎవరిని అందరిని అలానే యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి, వాళ్ళని ఇంకా జడ్జ్ చేయము అని చెప్తున్నారనమాట. ప్రేమను షరతులు లేకుండా పంచుతారు. తిరిగి వారు ప్రేమను పంచాలని ఆశించటం ఉండదు. సో, అన్‌కండిషనల్ లవ్‌తో అందరితోనూ ఉంటాము. వాళ్ళు ఎలా ఉన్నా మనం ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ చేయము అని. లోకస్తమస్త సుఖినో భవంతు అనే మాదిరిగా మరి భావోద్వేగ స్థితిలో మీల్ మీరు భా సారీ భావోద్వేగ స్థితి మీలో ఏర్పడుతుంది. సో, మన చుట్టూ ఉన్న లోకమంతా కూడా సుఖంగా, ఆనందంగా ఉండాలి అనే మైండ్‌సెట్‌లో మనం ఉంటాము అని. ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ అంటే మన స్పిరిచ్యువల్ ఆహ్, నాలెడ్జ్ అంతటిని ఆహ్, వేగంగా అభివృద్ధి చెందిస్తాము అని చెప్తున్నాను. దేనివలన? ఇదంతా శరణాగతి వలన. మీరు ఏర్పరచుకున్న పరిమితులను బట్టి ఊహలు మరి భ్రమలు మాత్రమేనని ఆటోమేటిక్‌గా మీకు తెలుస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో, ఈ సరెండర్‌నెస్ వల్ల ఏంటి అంటే, మనలో ఉన్న ఏ నెగెటివ్ థాట్స్ కానీ, లిమిటేషన్స్ అన్నీ కూడా మనం పెట్టుకున్నవే అనేది మన అహం వల్ల కానీ, మన బిలీఫ్ సిస్టమ్ వల్ల కానీ అనేది మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట. సో, యాక్చువల్లీ ఇవి 12 పాయింట్స్ అసలు చాలా అంటే చాలా క్లియర్‌గా, చాలా సింపుల్‌గా చెప్పేసినట్లు అనిపిస్తోంది. సో, మనం సరెండర్‌నెస్‌లో ఉంటే కనుక మన చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని అలానే యాక్సెప్ట్ చేసేస్తాము. ఆటోమేటిక్‌గా మనకి ఎటువంటి భయము ఉండదు. అంటే మన అరిషడ్ వర్గాల్లో ఎటువంటి ఆహ్, ఎ అవేమి మనల్ని ఇబ్బంది పెట్టవు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యూనివర్స్ మనల్ని ఎప్పుడు చక్కగా చూసుకుంటుంది అనే థాట్‌లో మనం ఉంటాం కాబట్టి ఎవరిని వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళని జడ్జ్ చెయ్యము. వాళ్ళు వాళ్ళ సోల్ ప్లానింగ్‌లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనకు కావాల్సింది మనం నేర్చుకుంటున్నాము అనే మైండ్‌సెట్‌లో ఉంటాం కాబట్టి అన్ అన్ అందరిని యాక్సెప్ట్ చేస్తాము. అందరూ అందరి సుఖాన్ని అందరూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాము అని చెప్తున్నారు. సో, ఇలా అనుకోవటం వల్ల ఏమవుతుంది? మన స్పిరిచ్యువల్ నాలెడ్జ్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. సో, ఇవి 12 పాయింట్స్. మళ్ళీ రేపు మిగిలింది కంటిన్యూ యాక్చువల్లీ 1 మోర్ పేజ్ ఉంది. ఇది కూడా అయితే ఫినిష్ చేసేద్దాం. ఈ శరణాగతి మిమ్మల్ని పరిమితుల నుండి అపరిమితం వైపు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. సో, ఈ లిమిటేషన్స్ అన్నీ తీసేస్తే కనుక మనం ఇన్‌ఫైనైట్‌గా స్పిరిచ్యువల్ జర్నీని పెంచుకోవచ్చు అని చెప్తున్నారనమాట. బై సరెండరింగ్ యూ ఆర్ నో మోర్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద వరల్డ్ అండ్ యువర్ రియాక్షన్స్ టు ఇట్. You are no longer the victim. There is employing the basic teaching of Buddha. It pressure of involuntary reactivity. ఆత్మ శరణాగతితో మీరు ఇంకా ఎంత మాత్రమూ ప్రపంచపు దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సిన అగత్యత అగత్యం లేదు. ఈ ప్రపంచం ఏమనుకుంటుందా? లేదా ప్రపంచంలో పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయా అని మీరు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మాత్రం బాధితుడుగా అంటే బలి పశువుగా, విక్టిమ్‌గా ఉండాల్సిన అవసరం ఉండదు. బుద్ధుడి బోధనలు ఆచరించటం అంటే ఇదే. ఇప్పటికే ఈ అహంకారం అంటే ఇగో వల్ల ఒక పర్వతమంత నెగెటివ్ ఎమోషన్స్‌ని, నెగెటివ్ నమ్మకాలని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోగేసుకున్నాము. వీటి కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దౌర్భాగ్య పరిస్థితులు, భరించలేనంతగా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఆరోగ్య పరిస్థితులు వీటి వల్ల తలెత్తుతున్నాయి. వీటి నుండి అంటే నెగెటివ్ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవడానికి బాహ్యంగా ఎన్నెన్నో మార్గాలను వెతుక్కుంటున్నాము. కానీ అసలు విషయం మర్చిపోయాం. అంతా మీలోనే ఉన్నదనే విషయం మర్చిపోయి బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నారు. గోటితో పోయే సమస్యని భూతద్దంలో చూసి కొండంత సమస్యగా చిత్రించుకుని
నెగెటివ్ ఎమోషన్స్‌కి, నెగెటివ్ నమ్మకాలకి ప్రభావితమై జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. వీటి నుండి అంటే నెగెటివ్ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవటానికి మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, సినిమాలు, పబ్‌లు, గంజాయి మరి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలు అవుతున్నారు. మీరు గమనించారా? వాటికి అలవాటు పడిన వారికి మానసిక అలజడులు, మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి వారికి థెరపీ, కౌన్సెలింగ్ మరి మానసిక వైద్యుల చేత కొన్ని ప్రత్యేకమైన మందులతో ట్రీట్మెంట్ మొదలగునవి కొంత ఉపశమనం లభించవచ్చు. కానీ అసలు పరిష్కారం మీ అంతరంగంలోనే ఉంటుందని మర్చిపోయారు. సో, ఎప్పుడైనా కనుక నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనందరము, దాన్ని చాలా ఆహ్, ఆహ్, బైన ఆహ్, భూతద్దంలో నుంచి చూసి దాన్ని ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, దానికి ఎక్కువ ఎనర్జీ ఇచ్చి, ఇంకా దాని నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఎక్కువ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఆ నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువైన కొద్దీ ఏం ఏం జరుగుతోంది? మనము సైడ్ ట్రాక్ అవుతున్నాము. సో, దానివల్ల ఆహ్, ఆహ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకుంటున్నామండి. ఇలా మందు తాగటం కాను, సిగరెట్ అనో, ఏదో డ్రగ్స్ అని లేకపోతే ఏదో ఒక దానికి ఒక ఆహ్, ఆహ్, బానిసలైపోతున్నాము అని చెప్తున్నారనమాట. సరేనా? సో, దానివల్ల ఏం జరుగుతోంది? ఇంకా ఇంకా ఆ నెగెటివ్ థాట్స్ ఇంకా ఎక్కువవుతున్నాయి కానీ అసలు మన బేసిక్‌తో ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసుకోవట్లేదు అని చెప్తున్నారనమాట. సో, దీన్ని బేసిక్‌గా మెయిన్ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసుకోవాలి అంటే మన ఇన్నర్‌లో మనం కనెక్ట్ అవ్వటమే అని చెప్తున్నారు. అసలు పరిష్కారం అంతా మన అంతరంగంలోనే ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోయాము అని చెప్తున్నారనమాట. శరణాగతి అంటే సరెండర్‌నెస్, ఆత్మకు నివేదన అంటే అహం ప్రభావంతో, ఇంటలెక్ట్‌తో రకరకాలుగా ఆలోచించటం మానేసి, ఉన్న పళంగా, ఆకస్మికంగా ఏదైతే అది అవ్వని అనే దృక్పథంతో బాహ్య ప్రపంచంలోని పరిస్థితులకు పూర్తిగా రియాక్ట్ అవ్వటం మానేయండి. కర్మ ఫలాసక్తి లేకుండా నిర్మాణాత్మకంగా చేయవలసింది చేసి, ఫలితం వస్తే రాని, రాకుంటే పోని అని ప్రకృతికి వదిలేయండి. మిగతా విషయాలు మైండ్ పవర్ 3లో విస్తారంగా చర్చించుకుందాము. సో, ఈ సరెండర్‌నెస్ వల్ల ఏంటి అంటే, ఎలా సరెండర్ అవ్వాలి? మనం కంప్లీట్‌గా ఇగోని పక్కన పెట్టేసి, ఇంటెలెక్ట్‌ని కంప్లీట్‌గా పక్కన పెట్టేసి, ఏది జరిగితే అది అవ్వని. దాన్ని మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేద్దాము అనే మైండ్‌సెట్‌లో కనుకుంటే, ఆటోమేటిక్‌గా అంతా చక్కగా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో, ఇది సరెండర్‌నెస్ గురించి. ఇది యాక్చువల్లీ 'మైండ్ పవర్ 3' అనే ఇంకో బుక్ ఉందంట. దానిలో కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. సో, దీంతో ఈ సరెండర్‌నెస్ చాప్టర్ అయిపోయింది. నెక్స్టు మళ్ళీ ఎమోషన్స్ మీద ఇంకో చాప్టర్ ఉంది. అది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.